దేవునికి స్తోత్రం. కొలెస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. దైవజనమా, అద్భుతమైన వాక్యం కదా, మనం ఆలోచింపజేస్తున్న ఒక వాక్యం. చర్చ్లో క్వైర్గా ఉన్న వ్యక్తులతోనూ, పాడుతున్న ఒక వ్యక్తులతోనూ, మీడియా హ్యాండిల్ చేస్తున్న వ్యక్తులతోనూ, తర్వాత చర్చ్లో క్లీనింగ్ పని చేస్తున్న వ్యక్తులతోనూ, చర్చ్లో ఏ పని చేస్తున్న ఒక వ్యక్తి అయినను, సంఘ పెద్దవైనను, నేను నీతో ఒక మాట చెప్తున్నాను. మనుషుల కొరకు నువ్వు చెయ్యక మనస్ఫూర్తిగా నేను దేవుని కొరకు చేస్తున్నానని నువ్వు ప్రతి పని చెయ్యి. నిన్ను వేరే లెవెల్లోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు నీ కథను మారుస్తాడు, నీ యొక్క హిస్టరీని మారుస్తాడు, నీ స్టోరీని మారుస్తాడు. ఈరోజు వేదనతో, బాధతో, ఏంటి ఎందుకు నేను ఇది చేస్తున్నానని ఆలోచన ఒకవేళ నువ్వు ఈ మాటలు వింటుండవచ్చు. బాధపడాల్సిన అవసరం లేదు దైవ పిల్లలారా, నువ్వు అసలు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చేస్తున్నది దేవుని కొరకు నువ్వు చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా మనస్సు పెట్టి మనం చెయ్యాలి. when you are doing for the Lord, do it wholeheartedly. దేవుని కొరకు ఏది చేసినా హృదయపూర్వకంగా నువ్వు చేసి చూడు. దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదములు నీ మీద కుమ్మరింపబడతాయి. ఈ వాక్యం నువ్వు నమ్ముతున్నావా, అంగీకరిస్తున్నావా? అయితే మనుషుల కొరకు నువ్వు చెయ్యక, దేవుని సేవలో మనుషుల కొరకు నువ్వు పని చెయ్యక దేవుని కొరకు పని చేస్తున్నావా అని మనస్ఫూర్తిగా చేసే ఆ వరం, ఆ కృప నీకు దేవుడు దయచేయులాగున మనం ప్రార్థన చేసామా? పరిశుద్ధాత్మ దైవమా, అవునయ్యా, అనేకసారి దేవుని సేవలో మేము ముందుకు వెళ్తున్నప్పుడు మనుషుల్ని సంతోషపరచాలని, మనుషులు మమ్మల్ని మెచ్చుకోవాలని, దేవుని సేవకులు మమ్మల్ని గణపరచాలని మేము పనిచేస్తూ ఉంటాం. అలా కాకుండా మనస్ఫూర్తిగా ప్రభువా పని చేయట కొరకు నా కృప మాకు దయచేయమని, నీ కొరకు పని చేస్తున్నాం ప్రభువా, నీ కొరకు ఈ సేవలో ప్రభువా మేము ఒక జత పని వారమై ఉన్నామని ప్రభువా గుర్తెరుగుచు అలాంటి హృదయం మాకు దయచేయమని, మనస్ఫూర్తిగా ఏ పని మేము చేసినా హృదయపూర్వకంగా చేయుట కొరకు నా కృపావరములు మాకు దయచేయమని ప్రభువా, బిసోరా వించిన వారితోనూ మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువా మనస్ఫూర్తిగా చేయుట కొరకు నా కృప వారికి దయచేయమని యేసు నామమున ఈ వాక్యం మా పట్ల మీరు నెరవేర్చినందుకు మీకు వందనములు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బీ విత్ యూ ఆల్. తిరిగి రేపటి ఉదయకాలం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు ఉన్నతమైన దేవుడు మీకు తోడుగా ఉండి కాచి విజయమిచ్చి ముందుకు తీసుకుని వెళ్ళును గాక.